మొంతా తుపాను పరిస్థితులను ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టామని బాపట్ల జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది. కమాండ్ కంట్రోల్ రూమ్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. సూర్యలంక లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తహసీల్దార్ సలీమ వివరించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. 24 గంటలు ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటామని తెలియజేశారు. గారు గంటకి ఇస్తున్న సూచనల మేరకు మేము సూర్యలంక తీరాన టూరిస్టులు ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు నిన్నటి సాయంత్రం నుంచి. అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి యానాది కాలనీలో ఉన్నటువంటి 19 కుటుంబాలను కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారి సహాయంతో మనకి ఈ పునరావాస కేంద్రం పర్మనెంట్ షెల్టర్, ఇక్కడ సైక్లోన్ షెల్టర్ ఉంది, దానిలో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలల ఉధృతి ఇప్పుడే పెరుగుతూ ఉంది. వర్షం కూడా డ్రిజిలింగ్ ఇప్పుడే మొదలైంది. మా యంత్రాంగం పోలీసు అంతా సిద్ధంగా ఉన్నాం. మాకు బాపట్లకు సంబంధించి 39 సచివాలయాల్లో మా సిబ్బందిని వైర్లెస్ కమ్యూనికేషన్ తోటి అంతా సిద్ధం చేశాం. కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం మేము ప్రతి గ్రామంలోనూ మాకు 21 సచివాలయాలు ఉన్నాయి. రూరల్లో 21 సచివాలయాల పరిధిలోనూ ప్రతి గ్రామంలోనూ వీలైనన్ని ఎక్కువ రిహాబిలిటేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయమని చెప్పి ఉన్న కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోనూ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ని ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా రిహాబిలిటేషన్ సెంటర్ లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఉన్నాము. మనకి రెడ్ అలర్ట్ లో ఉన్నాము. ఈ రైన్స్ బాగా పడుతున్నప్పుడు పూరి గుడిసెల్లో ఉండే వాళ్ళు కానివ్వండి, లో లయింగ్ ఏరియాస్ లో ఉండే వాళ్ళు కానివ్వండి, తప్పనిసరిగా దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాలకి రమ్మని చెప్పి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాము. సూర్యలంకలో మన బీచ్ సైడ్ 15 ఎస్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒక 30 మంది వరకు ఉంటారు. వీళ్ళని మన దగ్గరలో ఉన్న సైక్లోన్ షెల్టర్ కూడా ఇప్పుడు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు నుంచి అందరినీ దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాలకు చేర్చి వాళ్ళకి ఈ 3 రోజులు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాము.